నల్గొండ జిల్లా ఐటిపాములలో సోలార్ పవర్ ఉత్పత్తి చేస్తున్నాయి మహిళా సంఘాలు. ప్రతీక ఫౌండేషన్ సాయంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నెల నెల ఆదాయం పొందుతున్నారు. సోలార్ స్వబాగ్ ల్యాబ్ మహిళా సంఘాలకు చేయూతనందిస్తోంది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐపాములలో దేశంలోనే తొలిసారి మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ తయారీ యూనిట్లు ఏర్పాటు అయ్యాయి. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సహకారంతో స్వబాగ్ ల్యాబ్స్ ద్వారా స్వచ్ఛ శక్తి ఆఫ్ గ్రిడ్ కోఆపరేటివ్ సోలార్ బ్యాటరీ యూనిట్ ను ఏర్పాటు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ యూనిట్లను ప్రారంభించారు. స్వశక్తితో మహిళలు పైకి రావాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ ద్వారా 50 మందికి 50 లక్షలు ఇచ్చి సోలార్ పవర్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఇక మహిళా సంఘాల సభ్యులు ఏర్పాటు చేసుకున్న సోలార్ పవర్ యూనిట్ల ద్వారా బ్యాటరీకు ఛార్జింగ్ చేస్తారు. ఛార్జింగ్ చేసిన బ్యాటరీలను స్వబాగ్ ల్యాబ్ సంస్థ తీసుకెళ్తుంది. అవసరం అయిన వాళ్లకు ఈ బ్యాటరీలను అందిస్తారు. వారి నుంచి డబ్బులు తీసుకుంటారు. ఎలాంటి పెట్టుబడి లేకుండా ఇంటి దగ్గరే బ్యాటరీలకు ఛార్జింగ్ చేస్తూ మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారు. సో ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే మహిళా సంఘాలకి అదనపు ఆదాయం కల్పించడం, అట్ ద సేమ్ టైం సోలార్ యొక్క ప్రాధాన్యతను కూడా పెంపొందించడం. సో ప్రజెంట్ వీళ్ళ ద్వారా మేము తీసుకొచ్చిన ఎనర్జీని, బ్యాటరీ రూపంలో తీసుకొచ్చిన ఎనర్జీని మేము వాళ్ళకి యూనిట్కి 16.5 రూపాయలు అనేది చెల్లిస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ను ఇప్పుడిప్పుడే చిన్నగా జరగడంతో మాకు ఇంకా డెవలప్ చేయడానికి కూడా చాలా ఆలోచనలు అనేది ఉన్నాయి. ముందుకు తీసుకెళ్ళడానికి ఇన్ ఫ్యూచర్ అంతా కూడా ఏదంటే సోలార్ ప్యూర్ ఎనర్జీ మీద చాలా వరకు గవర్నమెంట్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తమ గ్రామంలో సోలార్ స్వబాగ్ ల్యాబ్ సంస్థ సోలార్ బ్యాటరీ రీఛార్జ్ యూనిట్ ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని మహిళా సంఘాల సభ్యులు చెబుతున్నారు. ఎలాంటి పెట్టుబడి ఇబ్బంది లేకుండా నెల నెల ఆదాయం పొందుతున్నట్లు చెప్పారు. ప్రతి నెల ఫస్ట్ కు తమ అకౌంట్ లోకి డబ్బులు జమ చేస్తున్నారని చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్వశక్తి ద్వారా సోలార్ ప్యానెల్ ఫిట్ చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. నెలకు 2,000 మాత్రం మా ఖాతాలో అకౌంట్లో పడిపోతున్నాయి ఫస్ట్ లోపే. అది మాకు చాలా కొంచెం జీవనోపాధిలాగా చిన్న చిన్న ఖర్చులకు ఉపయోగపడుతున్నది. అది చాలా సంతోషం ఉంది. ఈ సోలార్ అనేది మాకు నెలకు 2,000 ఇన్కమ్ ద్వారా మేము చాలా హ్యాపీగా ఉన్నాము. దాంట్లో పని అనేది ఏం లేదు, కానీ 2,000 ఇన్కమ్ మాత్రం రావడం జరుగుతున్నది. మా ఊళ్ళో ఇప్పుడైతే మాకు 50 మందికి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే ఇంకా కూడా ఇస్తామని చెప్పారు. ఇంట్లో ఉండి పని లేకుండా 2,000 సంపాదించుకుంటున్నాం. ఏదో ఒక రకంగా మాకు ఇంట్లో ఉండి ఏం రాక పిల్లలతో బయటకు వెళ్ళి ఏం చేసుకోలేక ఏదో ఒక రకంగా మాకు నెలకి 2,000 రూపాయలు మాకు చాలా సహాయంగా ఉంది. అలానే మనకి దాన్ని బట్టి యూనిట్స్ పెరిగితే దాని ప్రకారం మనకి మనీ అనేది వస్తుంది మన అకౌంట్లోకి. మాకు చాలా గర్వంగా ఉంది. ఇన్ని విలేజెస్లో మా విలేజ్ని ఎంచుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సోలార్ స్వబాగ్ ల్యాబ్స్ వాళ్లు ఇలాంటి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందే అవకాశం ఉందంటున్నారు మహిళా సంఘాల సభ్యులు. ప్రభుత్వం కూడా సోలార్ పవర్ ఉత్పత్తి పెంచి పర్యావరణాన్ని కాపాడే దిశగా అడుగులు వేయాలని కోరుతున్నారు. మీకు బ్యాటరీలు ప్రతిరోజు నేను తీసుకెళ్తాను, ఫుల్ అయిపోతాయి. మీకు ఏ నెల కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ప్రతి నెల 30వ తారీఖు నాడు మాకు డబ్బులు పడుతున్నాయి. మేము ఆ డబ్బులు మా సొంతాలకి ఇంకోటి మా పిల్లలు చదివించడానికి 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చుకున్నా కూడా మాకు వాళ్ళ ధైర్యంగా ఉంది. ఎందుకంటే నాకు ప్రతి నెల 2,000 రూపాయలు వస్తున్నాయి. నేను అక్కడ కట్టుకోగలుగుతున్న ధైర్యం నాకుంది. ఏ ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా మాకు జీరోలా 1 లక్ష రూపాయలు మాకు అందించడం అంటే చాలా గొప్ప విషయం. ఒక్కొక్క మహిళా ఇంటి పైన 1 లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి మాకు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా మాకు వాళ్ళు ఏంటంటే ఆఫ్ గ్రిడ్ సోలార్ అని స్వబాగ్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ స్వచ్ఛ శక్తి ప్రోగ్రాంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఐటిపాములతో పాటు నల్గొండలోని చర్లపల్లిలోనూ సోలార్ విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేశారు. సోలార్ పవర్ ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం ఉందంటున్నారు.